దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఆదికాండములో మొదటి అధ్యాయములో మీరు అనేక విషయాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు విన్నని అనేక విషయాలు ఉన్నాయి. మొదటి నుంచి ఒక్కొక్కటిగా ఉన్నాయి. 1. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. సంప్రదాయబద్ధంగా ఈ వచనాలు పదార్థం అసలు ఆరంభం, శూన్యంలో నుంచి సృష్టిని, మొదటి దినం సృష్టిని వివరిస్తున్నాయని అర్థం చేసుకుంటాం. అయితే దీనిలోని పదజాలం, వ్యాకరణంపై కొంత జాగ్రత్తగా దృష్టి సారించాలి. మొదటి 2 వచనాలు సృష్టి మూలాంశాలను, స్వరూపాన్ని పరిచయం చేస్తాయి. విశ్వం దేవుని సృష్టి కార్యమని ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ఎంతో స్పష్టంగా ఈ వాక్యం వ్యక్తం చేసింది. బారా, సృజించెను అనే పదం శూన్యం నుంచి సృష్టించెను అనే భావాన్నిస్తుంది. కానీ దీనిని దీనికే పరిమితం చేయలేం. 2 నుండి 7 చూడండి. సృష్టించినది కొత్తది, పరిపూర్ణమైనది అనే భావాన్ని ఉద్ఘాటిస్తుంది. కేవలం దేవుడే ముఖ్యాంశంగా బైబిల్ అంతటిలో ఈ పదం వాడడం చూస్తాం. కాని 2 నుండి 1 వచనం కొంత గందరగోళాన్ని వర్ణించింది. అక్కడ వ్యర్థం, శూన్యత ఉంది, చీకటి అగాధము జలముల పైన కమ్మియుండెను. 2వ వచనంలోని ఉపవాక్యం 3వ వచనానికి అన్ని వివరాలను సిద్ధంచేసి, దేవుడు పునరుద్ధరించినప్పుడు ప్రపంచం స్థితిని వివరించింది. అది నిరుపయోగంగా, శూన్యంగా, చీకటితో నిండి ఉంది. దేవుని సృష్టి కార్యం నుంచి అటువంటి స్థితి ఏర్పడదు. అటువంటివి బైబిల్లో పాపానికి లక్షణాలుగా, తీర్పును సమన్వయపరిచేదిగా కనబడుతుంది. అంతేకాదు దేవుని సృష్టి ఆయన ఆదేశాలకు అనుగుణంగా 3వ వచనంలో ఆరంభమైంది. 2వ వచనంలో కనబడిన మూల అంశాలు సృష్టిలో సరిచేయబడి, వెలుగుతో మొదలై, చీకటిని పారద్రోలతాయి. నిరాకారము, శూన్యము అనే పదాలు రోహు, వెబహు మొదటి అధ్యాయానికి సంక్షిప్త విభజనను కల్పించి, రూపంలేని శూన్యంగానున్న భూమికి రూపాన్ని, పరిపూర్ణతను ఇచ్చాయి. కొందరు సృష్టి అసంపూర్ణంగా 2 ఉండి తరువాత ప్రస్తుత రూపంలోనికి పురోగతి చెందింది 3 నుండి 25 అనే మధ్య దశగా అర్థం చేసుకున్నారు. అయితే దీనికి వాక్య నిర్మాణం రుజువు చేయటం లేదు. అయితే కొందరు మొదటి 2 వచనాలలో కొంత అంతరం ఉన్నట్టుగా భావించి, సాతాను పతనం, పాపం ఈ లోకంలోనికి ప్రవేశించడం వలన ఈ గందరగోళం ఏర్పడినట్టు ఆలోచిస్తున్నారు. మొదటి వచనం సాపేక్ష ఆరంభంగా కనపడుతుందే తప్ప సంపూర్ణమైన ఆరంభంగా కాదు. మెరిలెఫ్. అంగర్స్ కామెంటరీ ఆన్ ఓల్డ్ టెస్టమెంట్, 2 సంపుటాలు. చికాగో, మూడీ ప్రెస్, 1981. 1 నుండి 5. మొదటి అధ్యాయం ప్రస్తుతం మానవునికి తెలిసిన విశ్వం సృష్టిని వివరించింది, అన్నిటి ఆరంభం కాదు. దానికి మొదటి 2 వచనాలు పరిచయాన్ని ఇచ్చాయి. దేవుని మూల సృష్టిలో సాతాను పతనం, పాపం ప్రవేశం దీని తరువాత సంభవించాయి. ఉనికిలో గల అన్నిటిని దేవుడు ఆత్మ సహాయం, సార్వభౌమత్వంతో సృష్టించాడు. 2b చీకటితో నిండిన అస్తవ్యస్త పరిస్థితిలో దేవుని ఆత్మ ప్రభావవంతమైన సృజనాత్మక దేవుని వాక్కును సిద్ధం చేసింది. 3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ప్రతి దినం సృష్టి నమూనా ఇలా నియమించబడింది. ఏ. సృజనాత్మక వాక్యం. బే. దాని ఫలితాల నివేదిక. సి. మంచి అని చెప్పిన దేవుని విశ్లేషణ. డి. సార్వభౌమ అధికారంతో కొన్నిసార్లు పేర్లు పెట్టుట. ఈ ప్రతి దినం లెక్క పెట్టుట. దినం, యోమ్ అనే పదానికి అనేక వివరణలు ఉన్నాయి. 1. భూమిపై మానవుని ఉనికికి ముందు సృష్టి దినాలను పొడిగించిన భౌగోళిక యుగాలుగా లెక్కించారు. 2. దినాలన్నీ 24 గంటల వ్యవధి కలిగి ఉన్నాయి. దేవుడు వాటిలో తన సృష్టి కార్యాలను బయలుపరిచాడు. 3. అవి దైవ కార్యంతో కూడిన ఖచ్చితమైన 24 గంటలు. పాత నిబంధనలో యోమ్ అనే పదం వరుసవారి విశ్లేషణం. 1, 2 గా ఎక్కడ ప్రస్తావించినా 24 గంటల దినాలు అనే భావానికి ఈ 3వ అభిప్రాయం అనుకూలంగా ఉంది. 4వ ఆజ్ఞ, నిర్గమరాత్రి 8 గంటల 11 నిమిషాలు, సాధారణ భావం సహితం ఈ వివరణను బలపరుస్తుంది. దేవుని సృజనాత్మక మొదటి పదం వెలుగును సృష్టించింది. రమ్యమైన, ఘనమైన ఆదేశంతో జరిగే సృష్టి, అన్యులు చెప్పే వింత సృష్టి కథలకు భిన్నంగా ఉంది. దీనిలో దేవుని మాట తన శక్తిని వాస్తవికంగా ప్రదర్శించింది. ఇదే మాట ఇశ్రాయేలీయులు దేవునిని నమ్మి, విధేయత చూపటానికి పురిగొల్పింది. వెలుగు భౌతికమైనది, సహజమైనది.
ఇది చీకటిని తరిమి వేసింది కాబట్టి దీని సృష్టి తక్షణమే పొందిన విజయం. బైబిల్లో చీకటి వెలుగులు మంచి, చెడులకు సాదృశ్యం. ఇక్కడ ఆరంభమైన దేవుని పని రాబోయే యుగంలో చీకటికి స్థానం లేని ఉన్నత స్థానాన్ని చేరుతుంది. ప్రకటన 22:6. ఇశ్రాయేలీయులు దేవుడు వెలుగు అని, సత్యం, మార్గం ఆయనే అని నమ్ముతారు. ఐగుప్తు చీకటిలో వాళ్ళు వెలుగు చూశారు. నిర్గమ ఉదయం 10:21 విడుదలలో ఆయన వెలుగును వారు అనుసరించారు. 6. మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 7. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. 8. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. రెండవ దినాన్న దేవుడు వాతావరణ నీళ్లను నేలపై నీళ్లను విశాలమును, ఆకాశము నుంచి వేరుచేసెను. దీనిని బట్టి ముందు భూమిని దట్టమైన తేమ కప్పి ఉందని అర్థమవుతుంది. దేవుని పనిలో విభజించడం, విలక్షణత ఉంటాయి. 9. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 10. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 12. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 13. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. మూడవ దినం ఎండిన నేలపై వృక్ష సంపద రూపొందాయి. నిజమైన దేవుని సక్రమమైన విశ్వంలో వృక్ష సంపదొక భాగం. దీనిని వివరించటానికి అనుమానాస్పదమైన, కాలానుగుణమైన పురాణ కథలు ఏవీ లేవు. దేవుడు ఒక్కసారే అందరి కోసం మొదలుపెట్టాడు. అంతేకాక అన్యులు సముద్రం లోతుల్లో దేవతల శక్తులను పరిగణలోనికి తీసుకుంటే, ఈ సందేశం దేవుడు సముద్రం సరిహద్దులను నియంత్రిస్తాడని చెప్పుతుంది. యోబు 38:8-11లో అనేక విషయాలు చూద్దాం. 14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు. 15. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. 16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17. భూమి మీద వెలుగిచ్చుటకును. 18. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. 19. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. నాల్గవ దినం పగటిని ఏలడానికి, ఏలుట. 16. సూర్యుణ్ణి, రాత్రిని ఏబడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను చేశాడు. ఇవి ఒక నిర్దిష్టమైన వయస్సుతో సృష్టింపబడి ఉంటే లేక ముందైనా సృష్టించి ఉంటే, దేవుడు వెలుగు, చీకటిని, పైన, క్రింద నీళ్లను వేరుచేసిన మొదటి, రెండవ దినాలలో ప్రత్యక్షంగా కనబడి ఉండాలి. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కాలాలు, దినాలు, సంవత్సరాలకు సూచనలుగా ఉంటాయి. 14. సూర్యుని ఉనికి లేకపోయినా, గ్రహాలు కక్ష్యల్లో తిరగకపోయినా 6వ వచనంలో వాడిన రాత్రి, పగలు పదాలకు అర్థం లేదు. జ్యోతిష్య శాస్త్రంలో అవిశ్వాసులు నక్షత్రాలను, గ్రహాలను నడిపింపు కోసం వాడితే, అవి దేవుని చేతి పని అని బైబిల్ తెలియచేస్తుంది. కీర్తన 19:1. బబులోనులో జ్యోతిష్య పటాలను, ఐగుప్తులో సూర్యదేవతను పూజించడం ఎంత అవివేకం. దీనికి బదులు సూర్యచంద్రాది నక్షత్రములను చేసిన వానిని నమ్మాలి. అనేకులు సృష్టిని పూజించి, సృష్టికర్తను తిరస్కరిస్తారు. రోమా అర్ధరాత్రి 1:25. 20. దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ, దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. 23. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. సముద్రంలోని మహా జలచరాలను,
ఆకాశపక్షులను 5వ దినాన్ని సృష్టించాడు. ఈ భాగం వ.21 లో బారా సృష్టించెను. వ.1 అనే పదాన్ని రెండవసారి వాడడం జరిగింది. పూర్వకాలంలో సముద్రంలోని మహా జలచరాలను రాక్షసులుగా, డ్రాగన్లుగా పూజించేవారు. అవి కేవలం దేవుడు సృష్టించిన జీవరాశులు. అంతేకాదు సంతానం అనేది నిజమైన దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం. వ.22 24 దేవుడు వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకాహారమగును. 30 భూమిమీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. 31 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. 6వ దినం సృష్టిలో మానవుని చేసిన ఉన్నత అంతిమ ఘట్టం. ఈ వృత్తాంతంలో మానవుని అంతిమంగా ప్రస్తావించినా తను పరిణామం చెందలేదు. సృష్టింపబడ్డాడు. మానవ జీవితం దేవుని స్వరూపంలో, సారాంశంలో సృష్టింపబడింది. వ.27 ఈ స్వరూపం కేవలం మనిషికే ఆపాదించడం జరిగింది. 2-7 దేవునికి మానవ స్వరూపం లేదు కాబట్టి స్వరూపం అనే పదం శిలం అలంకార రూపకంగా వాడడం జరిగింది. దేవుని స్వరూపం కలిగి ఉండటంలో మనిషి దేవుని స్వభావాన్ని అసంపూర్ణంగా, పరిమితంగా పంచుకుంటాడు. ఆయన భావ వ్యక్తీకరణ చేయగల లక్షణాలు జీవితం, వ్యక్తిత్వం, సత్యం, జ్ఞానం, ప్రేమ, పరిశుద్ధత, న్యాయం పంచుకొనుట ద్వారా ఆధ్యాత్మిక సహవాసం కలిగి ఉంటాడు. మానవుడు పనిచేయాలనే ఉద్దేశంతో దేవుడు తన స్వరూపాన్ని మానవునికిచ్చాడు. మనిషి ఏలాలని, లోబరుచుకోవాలని తన స్వరూపం ఇచ్చాడు. అర్ధరాత్రి 1:26 28 దేవుని అధికారాన్ని ఒక ప్రతినిధిగా చూపాలి. ఐగుప్తు రాజులు విగ్రహారాధనలో అదే పని చేశారు. తమ అధికారాన్ని తమ స్తూపాలు ద్వారా ప్రాతినిధ్యం వహించేవారు. పాపం కారణంగా అన్నీ మనిషి అధినివేశంలో లేవు. హెబ్రీ 2:8 అయితే యేసు క్రీస్తు భూమి అంతటిపై తన రెండవ రాకడలో ఆధిపత్యాన్ని స్థాపిస్తాడు. హెబ్రీ 2:5-8 దేవుడు తన ఆశీర్వాదాలను స్త్రీ, పురుషులపై ప్రకటించాడు. వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందాలి. ఆదికాండంలో ఆశీర్వాదం అంటే సంపన్నంగా, సంతతి కలిగి ఉండడం. ఈ భూమిపై ప్రతినిధులుగా ఉండే ఇశ్రాయేలుకు ఇది ఒక దేవుని అద్భుతమైన ఆదేశం. తను వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టి దేవుని అనంతమైన ఆశీర్వాదాల కోసం కనిపెడుతుంది.